హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు ఊహాలోకంలో. మా ఇంటి పెరట్లో ఉన్న ఒక సన్ఫ్లవర్ ఒకప్పుడు ఇలా ఉండేది. ఆ తర్వాత రెక్కలన్నీ ఊడిపోయి ఇలా అయిపోయింది. ఫైనల్లీ నేనైతే డిసైడ్ అయిపోయాను, ఈ సన్ఫ్లవర్ని కోసి దానిలో ఉన్న సీడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాము, అసలు సన్ఫ్లవర్ లోపల ఎలా ఉంటుంది అనేదంతా తెలుసుకోవాలనిపించింది. అది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోని షూట్ చేశాను. సో ముందుగా చుట్టూ ఉన్న రేఖలన్నింటినీ తీసేసాను. ఆ తర్వాత సీడ్స్ పైన ఉన్న చిన్న చిన్న ఫ్లవర్స్ని కూడా థమ్ ఫింగర్తో ఇట్లా అంటే వచ్చేస్తున్నాయి. సో అవంతా క్లియర్గా తీసేసాను. అండ్ దెన్ ఇప్పుడు మనం సీడ్స్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో 1 by 1 సీడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉన్నా. నేనైతే ఫస్ట్ టైం అసలు సన్ఫ్లవర్ని ఇట్లా చూడటము, వాటిని తీయడము, లోపల ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్స్ చేయడము. చాలామంది ఈ సీడ్స్ తీసిన తర్వాత వాటిని ఎండబెట్టేశాక దాని లోపల ఉన్న పప్పుని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. దాన్ని మనము ఎర్లీ మార్నింగ్ సోక్ చేసుకొని సన్ఫ్లవర్ సీడ్స్గా తినొచ్చు. మీరేమంటారు? ఇలానే తినేయొచ్చా, లేకపోతే ఈ షెల్ని బ్రేక్ చేసి లోపల ఉన్న పప్పుని తినాలంటారా? నాకైతే అర్థం కాలేదు. పప్పు చాలా చిన్నగా అనిపించింది నేను 1-2 షెల్స్ బ్రేక్ చేసి చూస్తే. ఏం చేయాలో కమెంట్స్లో మెన్షన్ చేయండి. బై ద వే, సన్ఫ్లవర్ని తెలుగులో ఏమంటారో కూడా చెప్పండి. ఇంకొంతమంది ఈ ఎండబెట్టిన విత్తనాలని ప్రిజర్వ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ సన్ఫ్లవర్స్ని గ్రో చేసుకుంటారు. ఆ విత్తనాలన్నీ తీసేసిన తర్వాత ఆ పువ్వుని ఇంకా బ్రేక్ చేసి చూస్తే లోపలంతా ఇలా దూదిలా ఉంది. జస్ట్ లైక్ మనకి పొట్లకాయ లోపల కొంచెం దూదిలా ఎలా అనిపిస్తుంది సైడ్స్లో, సేమ్ అట్లానే ఉంది. అదొక వెరైటీ ఫీలింగ్ అనిపించింది నాకైతే. టోటల్లీ సన్ఫ్లవర్ ఎక్స్ప్లోరేషన్ బాగుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్. బాయ్.